నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం నేడు తెలంగాణలో మోదీ పర్యటన మల్కాజ్గిరిలో ప్రధాని రోడ్ షో నేడు వైసీపీలోకి ముద్రగడ సీఎం జగన్ సమక్షంలో చేరిక నేడు సీఎం ఇఫ్తార్ విందు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు ఈసీల నియామకంపై నేడు సుప్రీంలో విచారణ సీజీఐని మినహాయించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ నేడు కవిత కేసుపై సుప్రీంలో విచారణతో స్పష్టత వచ్చే అవకాశం బాండ్ల వివరాలను ఈసీఐకి సమర్పించిన ఎస్బీఐ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఎన్నికల సంఘం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని తహసీల్దార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అతనిపై చీటింగ్, మైనింగ్ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని తహసీల్దార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అతనిపై చీటింగ్, మైనింగ్ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టును విడుదల చేసిన చంద్రబాబు తాజాగా రెండో జాబితాను రిలీజ్ చేశారు. ఈసారి మొత్తం 34 మందికి అవకాశం కల్పించారు. ఈ జాబితాలో దాదాపుగా ప్రస్తుత ఇన్ఛార్జీలకు ఛాన్స్ ఇచ్చినా కొన్ని నియోజకవర్గాలు అనూహ్యంగా సీనియర్ నేతలకు కాకుండా వారసులకు టికెట్లు కేటాయించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండో జాబితా విడుదల చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన టీడీపీ తాజాగా సెకండ్ లిస్టు విడుదల చేసింది. ఇందులో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో 27 మంది పురుషులు, 7 మహిళలు ఉన్నారు. రెండు జాబితాలు కలిపి చూస్తే ఇప్పటి వరకు మొత్తం 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. మరో 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పొత్తు సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. రాజమండ్రి రూరల్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి దక్కించుకోగా, గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాకలో ఈసారి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు టికెట్ దక్కించుకున్నారు. దెందులూరు నుంచి మరోసారి చింతమనేని ప్రభాకర్ కే మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. ఇక గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు బరిలో దిగుతుండగా, ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేయనున్నారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి టికెట్ దక్కించుకున్నారు. మరోవైపు తాజాగా రిలీజ్ చేసిన జాబితాలో కూడా సీనియర్లకు చోటు దక్కలేదు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావుకు సెకండ్ లిస్ట్ లోనూ నిరాశ తప్పలేదు. అలాగే మాజీ మంత్రి జవహర్, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి పేర్లు సైతం తాజా జాబితాలో కనిపించలేదు. గంటా శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ స్థానాన్ని కోరుతుండగా, చంద్రబాబు మాత్రం చీపురుపల్లిలో పోటీ చేయాలని సూచించినట్లు వార్తలొచ్చాయి. అయితే అందుకు గంటా సమ్మతించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి చంద్రబాబును గంటా కలిశారు. ఆయన విశాఖ జిల్లా నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టడంతో ఈ సీటుపై క్లారిటీ రావడం లేదు. ఇదిలా ఉంటే విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి రాజీనామాల పర్వం మొదలైంది. టీడీపీకి సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ రాజీనామా చేశారు. విశాఖ సౌత్ సీటును జనసేనకు కేటాయించడంతో మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు నివాసం వద్ద పుట్టపర్తి టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పుట్టపర్తి టికెట్లు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వడ్డెర సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించారు. అటు పెందుర్తి సీటు పంచకర్లకు కేటాయించారన్న ప్రచారంతో బండారు వర్గీయులు ఆందోళన బాటపట్టారు. మొత్తానికి టీడీపీ సెకండ్ లిస్టు విడుదల కావడంతో సీనియర్లలో అలజడి మొదలైంది. ఇంకా టీడీపీలో కేవలం 16 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండడంతో ఆశావహుల్లో ఒక రకమైన టెన్షన్ కనిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో రాజకీయం ఎలా మారుతుందో వేచి చూడాలి. చాలా కాలం సస్పెన్స్ తర్వాత ఎన్నో రోజుల ఎదురుచూపులకు తెరదించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాను పోటీ చేయబోయే స్థానం ఏదో ఎట్టకేలకు చెప్పేశారు. ఎన్నో ఊహాగానాలకు చెక్ పెడుతూ ఫైనల్గా పిఠాపురం బరిని ఎంచుకున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈసారి తాను పిఠాపురం బరిలో దిగనున్నట్లు స్వయంగా ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారనే సస్పెన్స్ కు తెరపడింది. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు జనసేనాని పవన్ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందంటూ పవన్ క్లారిటీ ఇచ్చారు. 2014లో పార్టీ స్థాపించగానే పిఠాపురం నుంచి చేయమని తనకు వినతులొచ్చాయన్నారు. నిజం చెప్పాలంటే ఎన్నికల గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిలబడదామనుకున్నానని, అందుకే 2014లో పార్టీ ఆఫీసును అక్కడి నుంచి ప్రారంభించారని అన్నారు. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను, తిరుపతి ఏమో మన జంగం శ్రీనివాసులు గారికి ఇచ్చాను, గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు. సో పోనీ పిఠాపురం తీసుకున్నామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయ్ అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. 2009 నుంచి కూడా అందరూ 14లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలే. నేను మాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్ నిలబడదాం, అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాను, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఎందుకో ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకేం అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లాగనేది
నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది, అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. మరోవైపు బీజేపీకి సీట్లిచ్చే వ్యవహారంలో జనసేన చాలా త్యాగాలు చేసిందని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పొత్తుల వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేస్తే ఏమవుతుందో తనకిప్పుడు అర్థమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షేమం కోసం నేను ఈ పని చేస్తున్నాను అని స్పష్టం చేశారు. పెద్ద మనసుతో వెళ్తే చిన్నవాళ్లమయ్యామని చెప్పారు. సోదరుడు నాగబాబు టికెట్ కూడా త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. టికెట్లు రాని వాళ్లు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తే పర్వాలేదని, కానీ పొత్తుకు ఇబ్బంది కలిగేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలుంటాయని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ప్రధానమంత్రి గారు కూడా నేను ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ దశాబ్ద కాలంలో ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎంత తపన పడ్డానో నాకు తెలుసు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మన పొత్తులోకి రావటం వల్ల జగన్ తోకని కట్ చేస్తున్నాం ఈ రోజు. కాకపోతే ఇక్కడ దాకా తీసుకురావడానికి చాలా నలిగాం, చాలా ఇబ్బందులు పడ్డాం, త్యాగం చేశాం. ఇది అందరూ గ్రహిస్తారని, దీన్ని గుర్తిస్తారని వ్యక్తిగతంగా నేనేం గుర్తింపు కోరుకోను. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టుగా ఉండాలి. బియాండ్ కాస్ట్, బియాండ్ క్రీడ్, బియాండ్ రిలీజియన్, బియాండ్ రీజియన్, వి ఆల్ షుడ్ బి యాజ్ వన్. ఇదిలా ఉంటే తాను విధానపరంగానే వైసీపీని విభేదిస్తాను తప్ప జగన్ పై తనకు వ్యక్తిగత ద్వేషమేమీ లేదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. వైసీపీ వారి తప్ప ఇంకెవరూ బతకకూడదు, మా గుంపే ఎదగాలి అంటే కుదరదు అని పవన్ చెప్పారు. జనసేనను తొక్కేస్తామంటే తాము కూడా వైసీపీని పాతాళానికి తొక్కేస్తామని హెచ్చరించారు. దెబ్బ పడే కొద్దీ మరింత ఎత్తుకు ఎదుగుతామని పవన్ చెప్పారు. వైసీపీ పార్టీ మీద గాని, జగన్ మీద గాని నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. నాకు వాళ్ళ విధానాల మీద నాకు విసుగు. ఇంకెవడు బతకూడదు, మేమే బతకాలి, మా గుంపే బతకాలంటే వాళ్ళు కుదరదు. అందరూ బతకాలి, మేము బతుకుతాం. మీరు మమ్మల్ని తొక్కేసే మటుకు అధాపాతాళానికి తొక్కేస్తాం. వాళ్ళు ఇప్పుడు దాకా రౌడీలను చూసుండొచ్చు, రాజకీయ నాయకులను చూసుండొచ్చు, కానీ ఒక మధ్యతరగతి మనిషి తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో రుచి చూడలేదు. వాళ్ళందరూ ఏమనుకున్నారు 2006లో, 2008, 2009లో, 2014 వరకు నేను భయపడతాను అనుకుంటారు. మీరు కొట్టే కొద్దీ ఇంకా నేను బలం పెరిగిపోతున్నాను. దెబ్బ పడే కొద్దీ, ఒక శిల్పాన్ని చెయ్యాలంటే దెబ్బ పడే కొద్దీ, ఒక అందమైన ఆకృతిని చెయ్యాలి అంటే ప్రతి దెబ్బ, ఉలి దెబ్బ అనవసరమైన ముక్కను తీసేస్తా. అలా మీరు కొట్టే ప్రతి దెబ్బ నాలో అనవసరమైన ముక్క నేను వదిలేసుకుంటాను. నింగిలోకి వెళ్ళే రాకెట్ ఆ పేలోడ్ని వాడుకొని ఎట్లా నింగిలోకి వెళ్తా, మీరు కొట్టే ప్రతి దెబ్బ నేను అలా వాడుకొని పైకి ఎదుగుతాను, ఎక్కి అధాపాత్రలను తొక్కేస్తాను. మొత్తానికి రానున్న ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. పిఠాపురం బరిలో పవన్ పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో కాపుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పిఠాపురం ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. భావితరాలకు మెరుగైన పాలన అందించాలనే ఉద్దేశంతోనే జనసేన అధినేత పవన్ పార్టీ పెట్టారని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని తెనాలిలోని పార్టీ కార్యాలయంలోని జెండాను ఆవిష్కరించారు. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో పొత్తుతో ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పార్టీ శ్రేణులకు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. నుంచి జరిగిన ఈ ప్రస్థానం, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం విడిపోయిన సందర్భంగా తెలుగు జాతి కోసం, భావితరాలకి ఒక ఆదర్శవంతంగా నిలబడాలి, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, సామాన్యుడి గలం కోసం ఎవరు ముందుకు రావడం లేదు, రాష్ట్రానికి రావాల్సిన మన వనరులు కానీ, మన సరిహద్దుల్లో ఉన్న మన అంశాలపైన పోరాటం చేసుకుంటున్నాం తప్ప రాజకీయ కోణంలో చూసి సగటు మానవుడు కుటుంబంలో మాత్రం మార్పు రాకుండా రాజకీయ నాయకులు స్వార్థాల కోసం చేస్తున్న ఆలోచనతోటి ఆయన ఆ రోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చక్కటి సిద్ధాంతాలు ఆ రోజున ఆలోచించి జనసేన పార్టీని స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్షేత్రస్థాయిలో చాలా అద్భుతంగా మా జన సైనికులు, వీర మహిళలు, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి సందర్భంలో కూడా పార్టీ కోసం కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. చంద్రబాబు టీడీపీ కండువా కప్పి సాదరంగా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ కొన్ని రోజుల క్రితం ఆ పార్టీకి సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. వైసీపీ పాలనలో ఉత్తిత్తి సామాజిక న్యాయమే జరుగుతుందని సంజీవ్ కుమార్ ఆరోపించారు. వైసీపీలో బీసీలకు పదవులు ఉంటాయి కానీ అధికారాలు ఉండవని అన్నారు.
కర్నూలు అభివృద్ధి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే టీడీపీలో చేరానని చెప్పారు. కర్నూలు నుంచి వలసలు నివారించలేకపోయాననే బాధ ఉందన్న సంజీవ్ కుమార్ తాగునీరు కూడా ఇవ్వలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమే అని సంజీవ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుందా? ఒక్కొక్కరుగా కారు దిగి కమలం కాంగ్రెస్లకు దగ్గరవుతున్నారా? తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తుంది. ఇంతకు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు మళ్లీ అధికార పార్టీకి దగ్గరవుతున్నారు. అధికార అండ కోసం దారులు వెతుకుతున్నారు. ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు బీజేపీ, కాంగ్రెస్ లో చేరారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు బీబీ పాటిల్, పి రాములు, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీలో చేరగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత హస్తం గూటికి చేరారు. ఇలా నేతలు ఒక్కొక్కరుగా చేజారడం గులాబీ శిబిరంలో ఆందోళన రేపుతోంది. తాజాగా వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎపిసోడ్ బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆరూరి రమేష్ కార్ దిగి కమలం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. వెంటనే బీఆర్ఎస్ అలర్ట్ అయింది. రాజకీయ హైడ్రామా నడుమ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ నివాసానికి రమేష్ ను తీసుకొచ్చారు. కేసీఆర్ స్వయంగా ఆరూరి పార్టీ మారకుండా ఒప్పించే ప్రయత్నం చేశారు. వరంగల్ లోక్సభ నుండి పోటీ చేయాలని భావించిన ఆరూరి కాషాయ కండువా కప్పుకొని బీఆర్ఎస్ కి షాక్ ఇచ్చారు. ఇక మరోవైపు గ్రేటర్ లో బీఆర్ఎస్ కి తొలి ఎదురుదెబ్బ తగిలింది. బలమైన నేత ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి గులాబీ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. బెంగళూరులోని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను తన కుమారుడు భద్రారెడ్డితో కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 1-2 రోజుల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో మల్లారెడ్డి భేటీ అవుతారని టాక్ వినిపిస్తుంది. ఈ పరిణామం బీఆర్ఎస్ హైకమాండ్ కు మింగుడు పడడం లేదు. నిన్న మొన్నటి వరకు మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా తన కుమారుడు పోటీ చేస్తారని చెప్పిన మల్లారెడ్డి ఇప్పుడు ప్లేట్లు ఫిరాయించడం గులాబీ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆదిలాబాద్ పార్లమెంట్ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి డుమ్మా కొట్టారు. దీంతో ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి దాదాపుగా ఖాయమైంది. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుండి అనేక మంది నేతలు పార్టీని వీడడం గులాబీ శ్రేణులను నిరుత్సాహానికి గురిచేస్తుంది. లోక్సభ ఎన్నికల నాటికి మరికొందరు నేతలు పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తుంది. నేతలు పార్టీ వీడకుండా అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. మరి పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహబూబ్ నగర్ టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లారు. సీఎం రేవంత్ జితేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నేత పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. బీజేపీలో గత కొంతకాలంగా జితేందర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి బీజేపీ మొండి చేయి చూపించడంతో ఆయన కాంగ్రెస్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జితేందర్ని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్లోకి రావడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డికి షాక్ ఇస్తూ ఆ టికెట్ ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ్కు కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన జితేందర్ కాంగ్రెస్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ వర్గ పోరు అంతకంతకు ముదిరిపోతుంది. అంతా బడా నేతలే, ఎవరికి వేరు తగ్గేది లేదంటున్న నాయకులే. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారైంది ఇందూరు కాంగ్రెస్ క్యాడర్ పరిస్థితి. ఇంతకీ ఆ బడా నేతలెవరు? పెత్తనం కోసం పెనుగులాడుతున్న లీడర్ ఎవరు? తగ్గేదే లేదంటున్న నాయకులెవరు? నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు. అధిష్టానానికి తలనొప్పిగా మారిన నేతల తీరు. పెత్తనం కోసం పెనుగులాట. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. హేమాహేమీలంతా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీతో పాటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినవారే. అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన భూపతి రెడ్డి కూడా పార్టీకి సీనియర్ నాయకులే. గత 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డారు. అయితే దశాబ్ద కాలం పాటు చతికిలబడ్డ కాంగ్రెస్ కు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకున్న వేళ పక్క పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో సీనియర్ నేతలంతా పెత్తనం కోసం పావులు కదుపుతున్నారు. తన మార్కును చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉండడంతో నేతల మధ్య గ్యాప్ పెరిగి ఆ ప్రభావం పార్టీపై పడుతుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అధిష్టానం ఆదేశాలతో సొంత ఇలాఖా అయిన కామారెడ్డిని వదులుకున్నారు షబీర్ అలీ. అక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో కేసీఆర్ నిలవడంతో అందుకు ధీటుగా సీఎం రేవంత్ కామారెడ్డి నుంచి పోటీ చేశారు. ఈ పరిణామాల వల్ల ఆ సీటును షబీర్ అలీ త్యాగం చేయక తప్పలేదు. ఆ తర్వాత నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో హైకమాండ్ అతడికి సముచిత స్థానం కల్పిస్తూ ప్రభుత్వ సలహాదారునిగా నియమించింది. అలాగే సీనియర్ లీడర్ అయిన సుదర్శన్ రెడ్డి బోధన ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీని కట్టబెట్టింది అధిష్టానం. ఈ పరిణామాలే ముగ్గురు మధ్య వర్గపోరుకు దారి తీస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ముగ్గురు పార్టీకి మొనగాళ్లలా ఫీల్ అవడంతో క్యాడర్ ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలో తెలియక అయోమయంతో వెనుక ముందవుతోందట. అధికార కార్యక్రమాల సమయంలో ప్రోటోకాల్ ను పాటించాలో, సీనియారిటీని గుర్తించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. బోధని ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డికి కేబినెట్ లో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన పెత్తనం చెలాయించే దిశగా అడుగులు వేస్తున్నారట. ఇక హైకమాండ్ ఆర్డర్ మేరకు తన స్థానాన్ని వదులుకున్న షబీర్ అలీ నిజామాబాద్ అర్బన్ లో గుర్తింపు కోసం తహతహలాడుతున్నారట. మరోవైపు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా గెలిచిన భూపతి రెడ్డి తనకు ప్రాధాన్యత దక్కడం లేదని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే మొరపెట్టుకున్నట్లు సమాచారం. మహేష్ కుమార్, షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలు తన నియోజకవర్గ విషయంలో తలదూరుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారట. ఎమ్మెల్యేగా గెలిచిన తన నియోజకవర్గంలో ఈ ముగ్గురు పెత్తనం ఏంటని ముఖ్యమంత్రి ముందే వాపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరికి ఏం చెప్పాలో తెలియక ప్రస్తుతానికి మౌనం పాటిస్తూ పరిస్థితిని దాటవేస్తోంది పార్టీ అధిష్టానం. ఇలాంటి పరిణామాల మధ్య వర్గపోరు మరింత పెరిగి మూడు ముక్కలవుతుందా, లేదంటే హైకమాండ్ అలర్ట్ అయ్యి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుందా? అదే జరిగితే ఎవరి ముందు ఎవరు తగ్గుతారు, పార్టీ బాధ్యతను ఎవరి భుజాన వేసుకుంటారో చూడాలి. మరి ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.